హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 1130 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని 6 months వ్యాలిటీతో కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఫైర్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులో పొందేటటువంటి అభ్యర్థులు ఫైర్మెన్ తరహాలో విధులు నిర్వర్తించాల్సిందైతే ఉంటుందన్నమాట. ఆగస్టు 31వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చివరి తేదీ సెప్టెంబర్ 30వ తారీఖు. ఈ పోస్టులకి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. శాలరీ చూసుకుంటే 21,700 నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొని దాదాపు 35,000 వరకు ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే ధృవపత్రాల పరిశీలన కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఖాళీలు ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా 1130 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మొత్తం 32 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ 27 పోస్టులు మామూలుగా ఖాళీలు ఉన్న కేటాయించారు. 27 పోస్టులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నక్సల్ ప్రాంతాల్లో వచ్చేసి 5 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా 32 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 19 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నక్సల్ ప్రాంతంలో వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా వచ్చేసి ఇక్కడ 26 పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1130 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th క్లాస్, ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ అనేసి ఇచ్చారు. అంటే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీఐ 2 years కోర్స్ చేసినటువంటి వాళ్ళు, డిప్లొమా అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, CISFRECTT.CISF.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 5 kilometers రన్నింగ్ రేస్ అయితే ఉంటుంది. 24 minutesలో కంప్లీట్ చేయాలి. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి హైట్ వచ్చేసి 170 centimeters ఉండాలి. చెస్ట్ ఏమో 80 centimeters ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 85 centimeters వరకు ఇంక్రీజ్ కావాల్సింది అయితే ఉంటుంది. అంటే కనీసం 5 centimeters మాట చెస్ట్ అనేది పెరగాల్సి ఉంటుంది.